హాయ్ ఫ్రెండ్స్, సెవెంత్ క్లాస్లోని నానా అర్థాలు చూద్దామండి. అంగడి. అంగడి అంటే సంత, మడిగే అండి. ఓకేనా. అంగడి అంటే సంత, మడిగే అండి. కాంటీరవం. కాంటీరవం అంటే మదగజం, పావురం, సింహం. ఓకేనండి. కాంటీరవం, మదగజం, పావురం, సింహం. కులం అండి. కులం అంటే వంశం, జాతి, శరీరం, ఊరు, ఇల్లు, నీతి పొట్లెము, దేశము, పిల్లి. ఓకేనా అండి. కులం అంటే ఒక వంశం అండి. వంశం ఎక్కడ ఉంటుంది? జాతిలో ఉంటుంది. మళ్ళీ కులం అనేది ఎవరికి సంబంధించింది అంటే ఒక శరీరం, ఒక వ్యక్తికి సంబంధించింది. వీరెక్కడుంటారు? ఊరులో, ఇల్లులో అట్లుంటారు అన్నట్టు. ఇంకా ఏమని గుర్తుంచుకోవాలండి, అదొక నీతి పొట్లెమని, అదొక దేశం అని, అదొక పిల్లి అని. ఓకేనా అండి. ఎస్. నెక్స్ట్ కేసరి అండి. కేసరి అంటే సింహం, గుర్రము, శ్రేష్ఠుడు. ఓకేనండి. హనుమంతుని తండ్రి. ఓకేనండి. మాది ఫలం. ఓకేనండి. అండ్ పున్నాగం. ఓకేనండి. మాది ఫలం, పున్నాగం. ఇవన్నీ కూడా కేసరికి అర్థాలండి. చైతన్యం. చైతన్యం అంటే ఏంటండి? జ్ఞానం. జ్ఞానం ఉంటేనే జీవనం కొనసాగుతుంది. తగవు. తగవు అంటే జగడం, అంటే కొట్లాట. ఓకేనా అండి. జగడం. వ్యాజ్యం. ఓకేనా అండి. వ్యాజ్యం అదొక పద్ధతి అండి. మళ్ళీ తెగవు అంటే మేలు అనే అర్థం కూడా ఇస్తుందండి, నానార్థం. నెక్స్ట్ యుక్తం, న్యాయం, తీర్పు. ఓకేనండి. ఒక గొడవ అవుతున్నప్పుడు వ్యాజ్యం అనేది, ఒక పద్ధతి అనేది మేలు, మంచిదా కాదా అని, యుక్తం అని, అదొక న్యాయం అని, లాస్ట్ తీర్పు ఇస్తుందని ఇట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ధనం అండి. ధనం అంటే విత్తం. ఓకేనండి. విత్తం. ఆస్తి. ఆస్తి. ఓకేనండి. విత్తం, ఆస్తి. అదొక ఆవుల మంద. ఓకేనండి. ధనమే ఆవుల మంద. ధన్యం అండి. ధనిష్ట నక్షత్రం అండి. ఓకేనా అండి. నెక్స్ట్ ద్విజుడు. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు అండ్ క్షత్రియుడు అండ్ వైశ్యుడు. ఓకేనండి. బ్రహ్మ, క్షత్రియ, వైశ్యుడు వీళ్ళంతా కూడా ద్విజుల కిందనే వస్తారండి. నేర్పు. ఏమని నేర్పించాలి? అభ్యసించు. ఓకేనా అండి. నేర్పు అంటే అభ్యసించు. నేర్పించాలి కదండి అభ్యసించడానికి. నెక్స్ట్ సామర్థ్యం ఏందో చూడాలి. నెక్స్ట్ వాళ్ళకి ఎంత విజ్ఞానం ఉందో కూడా కనుక్కొనాలి. ఓకేనా అండి. అవన్నీ దీని కిందనే వస్తాయండి. నెక్స్ట్ పద్మం అండి. పద్మం అంటే కమలం. ఓకేనా అండి. కమలం అంటే పాము అండి. ఓకేనా అండి. పద్మాసనము పైన విష్ణువు పడుకుంటాడు కదా, పాము అనండి. ఒక నిధి. ఓకేనండి. అదొక నిధి. అదొక సంఖ్య విశేషకం. ఓకేనా అండి. రిలేటెడ్గా మనం ఊహించుకుంటే ఎన్ని పదాలు వస్తే అన్ని పదాలండి, నానార్థాలు. ప్రతిష్ట. ప్రతిష్ట అంటే కీర్తి, మరియు మనం దాన్ని స్థాపించుకోవాలి, మనని స్థాపన చేసుకోవాలి. ఓకేనా అండి. నెక్స్ట్ పశువు అండి. ఓకేనా అండి. ఏంటి నెక్స్ట్ పశువు అండి. ఓకేనా. పశువు ఏంటండి? ఒక గొర్రె అండి. ఓకేనా. బలికి ఇచ్చు మృగం అండి. నెక్స్ట్ మేడి చెట్టు, ప్రథమ గణం అండి. ఓకేనా అండి. గొర్రె బలికి ఇచ్చు ఒక మృగం అండి, అదొక మేడి చెట్టు అండి, అదొక ప్రథమ గణం అండి. నెక్స్ట్ పాదం. పాదం అంటే పద్యపాదం వస్తుంది, కాలి అడుగు పాదం, అదొక కిరణము, పాతిక భాగం అండి. నెక్స్ట్ అదొక వేరు అని కూడా వస్తుందండి. ఓకేనండి. పద్యపాదం, కాలి అడుగు భాగం, కిరణము, పాతిక భాగం, వేరు అండి. బలి. బలి అంటే బలి చక్రవర్తి. ఓకేనండి. బలి చక్రవర్తి, గంధకం, చర్మపు ముడతలు. ఓకేనా అండి. దున్నపోతు, బలవంతుడు, అర్పణం, పన్ను. ఓకేనా అండి. బలి చక్రవర్తి గంధపు చెట్ల కోసం వెళ్తూ ఉంటే చర్మం అనేది ముడతలు పడుతుందండి. అప్పుడు ఒక దున్నపోతు వస్తుందండి, దాన్ని బలవంతంగా ఎదుర్కొంటాడండి బలి. ఓకేనండి. ఎంత ఎదుర్కొన్నా కూడా లాస్ట్కి వస్తే దున్నపోతుకు అర్పణం అయిపోతాడండి. అదొక పన్ను. బలిచక్రవర్తి యొక్క దున్నపోతు యొక్క పన్ను అనేది ఇరిగిపోతుందండి. భంగము. భంగము అంటే ఆటంకం అండి. ఓకేనా. ఆటంకం. అదొక అల అంటే అల వస్తే కూడా భంగం అనేదాన్ని, భంగం అనే తెలుస్తుంది కదండి, అట్లా. నెక్స్ట్ వాలం. వాలం అంటే తోక, అదొక తల వెంట్రుక అండి. మళ్ళీ అదొక కత్తి అండి. మళ్ళీ పులి అండి. ఓకేనా. వెరవు. వెరవు అంటే ఉపాయం. ఓకేనండి. ఉపాయము, విధం, వశం. ఓకేనండి. ఉపాయము, దానికి ఒక విధము, అదొక వశం. వ్యవసాయం. కృషి, పరిశ్రమ, ప్రయత్నం, పాటుపడు, నిశ్చల బుద్ధి. ఓకేనండి. ఇవన్నీ ఉంటేనే వ్యవసాయం అనేది ముందుకెళ్తుందండి. శాఖ అంటే అదొక కొమ్మ అండి, లేకపోతే వేద భాగం. ఓకేనండి. కొమ్మ మరియు వేద భాగం. స్త్రీ అండి. స్త్రీ అంటే ఏంటి? సాలెపురుగు. ఓకేనండి. సాలెపురుగు
మనకు బుద్ధి, మరియు తర్వాత సరస్వతి, లక్ష్మి, పార్వతి అదొక అలంకారం అండి. తర్వాత ఒక రాగం, విషం, సంపద ఇవన్నీ ఉన్నప్పుడు విషం కూడా వస్తాయి, తర్వాత సంపద వస్తుందండి. హాస్యం, హాస్యం అంటే నవ్వు, పరిహాసం. ఓకేనా అండి. ఇవన్నీ కూడా 7th క్లాస్ యొక్క నానార్థాలు అండి.